హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ఫారెస్ట్ లోకి అయితే వచ్చేసాము. చూస్తున్నట్టయితే పూర్వకాలంలో అంతరించిపోయిన డైనోసార్స్ అండ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఇది ఇప్పుడు పట్టుకొని వచ్చేస్తే అరుదైన జాతుల్లో ఏదో మ్యూజియంలో పెట్టేస్తారు అనుకుంటాను. ఓ ఓ ఎంత పెద్ద ఉందరా బాబు డైనోసార్. నేను రియల్ లైఫ్లో ఎప్పుడైనా చూడలేదు, ఇప్పుడు గేమ్లో అయినా చూసేసాను. ఇదేదో డైనోసార్ పిల్ల అనుకుంటా, నా అంతే ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కువ గ్యాస్ సిలిండర్స్ తెద్దాం చూద్దాం. ఫారెస్ట్ లో గ్యాస్ సిలిండర్స్ వంట వండుకోవడానికి కాదు, పేల్చడానికి. దీపావళి ఫారెస్ట్ లో దీపావళి ఎప్పుడు చూడలేదు కదా, ఈ రోజు మనం చూసేద్దాం ఫారెస్ట్ లో దీపావళి. ఓ నేను ఆయిల్ క్యాన్ ట్యాంకర్ చేసినట్టున్నాను. కింద ఉంది కనబడ్డా మీకు? డైనోసార్ పిల్లలు పాప ఏదో ఆటలు ఆడుకొని దాని మీద తిరుగుతున్నాయి. అవి ఇప్పుడు చూసున్నాయి కాబట్టి తెలియదు దానికి. ఏం వచ్చింది కొండంతో పొడిసింది అనుకో, గ్యాస్ బండ్తో పడి ఎగిరిపోతుంది. వరసమే ఇంకా వరసమే. సింగం పేలిస్తే కొబ్బరి మండలు పడేటట్టు నేను ఫోన్ చేస్తే గ్యాస్ బండ్లు పడతాయి. ఇక్కడ నుండి పట్టుకునే లంగితే బాబోయ్, అసలుకే ఏపీలో గ్యాస్ రేట్లు పెరిగిపోయాయి. నాకు డబ్బే డబ్బు. బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం, ఫ్రాంచైజ్ పెట్టేద్దామా? ఓ ఇప్పుడు దీని మీదకి నేను ఎక్కువ టైం బాంబ్స్ పెడుతున్నాను. ఎందుకంటే ఈ ప్లేస్ దీపావళి జరపాలి. దీపావళి అవుద్దు, భోగి మంట అవుద్దు, ఎవరికి తెలుసు. ఓ ఇప్పటికే చాలానే పెట్టేశాను. అసలు చెప్పాలంటే ఇన్ని అవసరం లేదు. ఒకటి ఎడితే చాలు. ఓ దాని మీద విసిరేసాను అనుకో, అది కూడా వెళ్ళిపోద్ది. జంతు హింస మహాపాపం. సరే దూరంగా వెళ్ళిపోద్దాం. ఎంత దూరంగా వెళ్తే మనకు అంత మంచిది. ఓ చూస్తుంటే ఏనుగు నా వైపు వస్తుంది. చూస్తుంటే తొండంతో కొట్టి చంపేసినట్టు ఉంది బాబు రే. ఆ డ్రాగన్ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నాయి, ఎక్కడ ఏం చెరిపోద్దు నా భయం నాది. ఫారెస్ట్ లో పెట్టేశాను, మనల్ని అడిగినోడే లేడు. ఓ డిఎంఆర్ రే బాబోయ్, ఎలిఫెంట్ డైనోసార్స్ అన్ని ఆడలో ఉన్నాయి. చూద్దాం ఎవరికి ఏమో హాని జరుగుద్దో. చూస్తుంటే ఎలిఫెంట్కి అసలు కాలేదండి. డైనోసార్స్ అనేది చాలా గట్టి. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఎందుకంటే దేనికి ఏం అవ్వలేదు. ఓ అక్కడ ఏదో చచ్చిపోయినట్టుంది. డైనోసార్ అయినా అది? ఓ డైనోసార్కి ఏం కాలేదు, అది నా సైకిల్. అది ఓ డిఎమ్మ, నా సైకిల్కి అసలు ఏం కాలేదు. ఇది అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇచ్చిన సైకిల్ అనుకుంటాను. చాలా గట్టిగా అంటే చాలా గట్టిగా ఉంది, అతని ఫౌండేషన్ లాగానే. ఓ మట్టేస్తుందట. ఓ డిఎమ్మో, ఎటు వెళ్దాం. ఎటు చూసిన డైనోసార్లు చెట్లే బాబురే. ఎటు వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. ఓ చాలా ఫీడ్స్ పెంచాలి. చాలా చీకటి అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయి ఇంక నిద్రపోవాలి. ఓ తల పగిలిపోయింది కొద్దిగా ఉంటే సరే. ఓ డిఎమ్మో, చెట్టు ఎక్కిపోతుంది. సైడ్కి రా. ఓ ఓ ఓ ఓ వీడు సైకిల్తో చాలా స్టంట్లు చేస్తున్నాడు. మనం హెల్మెట్ పెట్టుకోవాలనుకుంటాను. ఈడు డ్రైవింగ్ చూస్తుంటే నాకు హెల్మెట్ పెట్టుకోలేకపోతుంది. ఓడి ఏమో డైనోసార్. అవి చాలా డేంజర్ అండి డైనోసార్. మనం ఒంటరిగా కనిపెడితే పేక్ కొరికి 2 ముక్కలు చేసేద్ది అనమాట. ఓ మీరు చూపడతాను నేను ఒకసారి డైనోసార్స్ దగ్గర ఆపి. కాకపోతే ఇప్పుడు నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, నాకు చచ్చిపోవాలని లేదు. ఓ వీడేంటి అబ్బో బాబోయ్ ఎలా స్కిడ్ ఎత్తున్నాడు. ఎటు వెళ్తున్నాడు అర్థం కావట్లేదు సైకిల్తో. ఓవర్ బాబురే, తినగలరా ముందుకు చూడరా. ఓ వెనక్కి డైనోసార్ చూసారా, వెనక్కి వస్తుంది. ఎలా వస్తుందో చూసారా, పరిగెట్టుకొని వస్తుంది. చూపడతాను ఆగండి, మళ్ళీ ముందుకు వెళ్ళాలి, లేదంటే దాని చేతిలో పడి చచ్చిపోవడం ఖాయం. చూడండి ఎక్కడో ఉంది. ఎటు ఉంది అది? ఎక్కడ రా బాబు రే. డ్రైనోసార్ తల్ల అయితే ఉంది. మనం హెల్మెట్ పెట్టేద్దాం. కనబడ్డది, వచ్చేస్తుంది. తాక అటు ఇటు ఎలా గుంట మేకలా ఊపుతుంది. అయిపోయింది, దొరికానా మెల్ల కడిచేద్ది నాకు. ఓ దొరికినట్టే దొరికి పారిపోవాలి, అప్పుడే దాన్ని ఇసుక్కొని మరరాదు. ఓడి అమ్మ, ఇది ఎంతలో వస్తుందండి. ఎటు వెళ్ళాలి? ఓ ఇప్పుడు స్పీడ్ పెంచాలి, అందుకే హెల్మెట్ పెట్టాను. ఓ సెట్ గుద్దనా. ఓడి అమ్మ, జస్ట్ మిస్. డైనోసార్ తల్లి ఏమందండి, పిల్ల కొద్దిగా పిల్ల కనబడట్లేదు. ఎటు వెళ్ళిపోయింది? చూద్దాం మెల్లిగా ఆగి చూద్దాం. ఇది ఎక్కడ ఉంటుంది, మన వదిలేసి అయితే వెళ్దాం. ఓడి అమ్మ వచ్చేస్తుంది. అది కనబడ్డా ఫ్రెండ్స్? అదిగో వచ్చేసింది దగ్గరికి. ఇది నన్ను వదిలేటట్టు లేదు. దీన్ని ఏదో ఒకటి చేసేయాలి ఈరోజు. అసలు ఏ డైనోసార్ పిల్ల ఏమో అనలేదు. అసలు నేను దిగినప్పుడే దండేనే ఉన్నాను కదా, అయినా మా వాళ్ళు అనలేదు. ఇప్పుడు ఇది మాత్రమే ఎంటబడుతుంది. దీని సీన్ సితారా. ఇప్పుడు రా నువ్వు దగ్గర నువ్వు వచ్చావా, అయిపోనవే. వచ్చేసిందే. అమ్మ బాబోయ్, పిచ్చి డైనోసార్. అమ్మ దీన్ని చంపాలి. ఎక్కడ నుండి చంపితే నేనే అయిపోతాను. ఆ తల్లి ఎక్కడ ఉంది? దీన్ని ఏమోనంటే అది నాకు ఇచ్చేద్దేమో. దూరంగా వెళ్దాం కొద్దిగా. అబ్బా కరిసికి వెళ్ళిపోయిందండి. ఇంటికి వెళ్ళి మొత్తం
టీటీనెస్ వేయించుకోవాలనుకుంటున్నా తెలిసి ఇన్ఫెక్షన్ కదా దాని పళ్ళు. ఓ ఇంత దూరం వచ్చాను, ఇప్పుడు కూడా అది వచ్చిందా అంటే దాన్ని చావు ఇంకా ఆవిడ కాపాడలేడు దాన్ని నా చేతుల నుండి. నువ్వు రావాలి నేను చంపాలి, నువ్వు రావాలి నేను చంపాలి, నువ్వు రావాలి నేను చంపాలి. ఇంత గయ్యాలి బాబు. కొద్దిగా మనకి హెల్త్ అనేది వేసుకుందాం, ఎందుకంటే చాలా డ్యామేజ్ అయింది ఇప్పటికే. మనం ఒక్కసారి డైనోసార్ మీద పడగానే చచ్చిపోతాను. చాలా అంటే చాలా కాట్లు వేసింది, బయటకి కైమట్టలేదు. 9125 ఇన్ఫినిటీ హెల్త్ ఇప్పుడు డైనోసార్ వస్తే దెబ్బకి అయిపోయినట్టే. ఆగిందా? ఏమో చెట్టు ఎరుగుతుంటే ఎలా వస్తుంది చూసారా? అయ్యో బాబు ఏదో పడున్నట్టు వస్తుంది, దెబ్బగా చచ్చిందండి. అచ్చా ఇంకా దగ్గరికి వెళ్ళి లెగుసున్నా నన్ను చీరికి వెళ్ళిపోద్ది. ఇంకా చచ్చిపోయింది, మనకి ఎక్కడ నుండి వెళ్ళిపోదాం. ఎందుకంటే వాళ్ళ తల్లి చూసింది అనుకో అసలు ఊరుకోదు, నన్ను చంపేయక వగలదు. తను ఒక్కదే రాదు, మళ్ళీ అప్పుడు తల్లి చూసింది అనుకో ఇలా చంపేశారు అని 10 మందిని పట్టుకొని వస్తుంది. అప్పుడు నన్ను అప్పుడు ఎక్కడ నుండి పంపేవాడు. ఆ ఏనుగులు కూడా ఏకమైపోయి నన్ను ఎక్కడ ఏడిచేస్తాయి. అందుకే వెళ్ళిపోతాను పరిగెట్టే. హెల్మెట్ ఉన్నా బాగుండు, ఈ చీకట్లో దేని గుద్దేతను ఏటో కైపడట్లేదు ఫ్రెండ్. అబ్బో చూద్దాం వెళ్దాం. ఏం లేవు డైనోసార్లు. ఆ విషయం ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు అనుకుంటాను. ఎలా పడిపోయానో అర్థం కావట్లేదే. నా సైకిల్